పూర్వకాలంలో అనేక సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని తమ దివ్య దృష్టితో ముందుగానే చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతో మందితో పూజ అందుకున్నారు. ఈయన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాల్ని ఒకచోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింత చెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు, ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రం ఇప్పటికీ జవాబు దొరకలేదు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయితే బ్రహ్మం గారు చెప్పిన నమ్మశక్యంగాని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మం గారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణాచారులు, తల్లి పోతులూరి ప్రకృతాంబలకు క్రీస్తు శకం 1608లో జన్మించాడు. బ్రహ్మం గారిని పెంచిన తండ్రి పేరు వీరభోజాచారులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయసులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మిగతా భాషలో అలవాటు పడింది. ఆయన వీరభోజాచారుల మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించుకొని తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. కొడుకు మీదున్న మమకారం కారణంగా ఆమె అనుమతి నిరాకరించగా ఆమెకు అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. అయితే బ్రహ్మం గారు తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. ఆ సందర్భంలో పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితువు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని వివరంగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అయితే ఈ గ్రంథం 350 సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికంలో గ్రాంధిక శైలి మిశ్రమంగా రాయబడింది. బ్రహ్మం గారి కాలజ్ఞాన గ్రంథంలో 221వ పుట నుండి చివరి వరకు ఉన్న గోవింద వాక్యాలు మొత్తం 326 ఉన్నాయి. స్వామివారు కాలజ్ఞానాన్ని పద్యాల రూపంలో రాశారు. ఈ గోవింద వాక్యాలను ప్రజలు గోవిందవచనాలు, గోవిందనామాలు అంటారు. అయితే ఇప్పుడున్న మన భాషలో సులభంగా అర్థమయ్యే విధంగా వీరబ్రహ్మం గారి తత్వాలను తొలిసారి పరిమి వీరాచారులు 19వ శతాబ్దం చివరిలో సేకరించి లిఖితబద్ధం చేశారు. ఇవి పోతులూరి వీరబ్రహ్మం గారి కాలతత్వంలో అనే పేరుతో ముద్రించబడ్డాయి. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లాపల్లెలో బ్రహ్మం గారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, ముడుమాల గ్రామంలోని సిద్ధమట్టలోని గర్భగుడిలో బ్రహ్మం గారి పాదకుల చెక్కపెట్టెలో, కడప జిల్లా నాగరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉన్నాయి. ఈ 3 ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి, జరిగినవి, ఇంకా జరగబోయేవి ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెంకన్న గుడి 4 రోజులు పూజలు లేక మూతపడుతుందన్నారు. తిరుమలకు వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మం గారు ముందే చెప్పారు. భారీ వరదలకు తిరుమల పరిసరాల యొక్క రూపురేఖలు మారిపోయిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. శేషాచలం కొండల వద్ద డ్యాంలు, చెక్ డ్యాంలు పొంగిపొర్లాయి. ఈ భారీ వరద కారణంగా తిరుమలలో 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితిని బ్రహ్మం గారు ముందే చెప్పారు. వ్యభిచారుణుల వల్ల చాలా మంది భయంకరమైన వ్యాధులకు గురవుతారు. ఇదివరకు ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధికి మందనేది దొరకలేదు. ఈ వ్యాధి వచ్చి లక్షలాది మంది చనిపోయారు. వావి వరసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, మనవారు పరాయివారు అనే తేడా లేకుండా వ్యామోహాన్ని, కామాన్ని పెంచుకుంటారు. ఈ కాలంలో స్త్రీ పురుషులిద్దరిని కామం పట్టి పీడిస్తుంది అన్నారు. స్త్రీ పురుషులిద్దరు కూడా తమకు అగ్నిసాక్షిగా పెళ్లైన విషయం కూడా మర్చిపోయి పరాయి మగవాడితో లేదా పరాయి స్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు కూడా తీస్తున్నాయి. 6 ఏళ్ల పాప గర్భం దాలుస్తుంది అన్నారు. కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే లీనా మెరీనా అనే పాప 6 ఏళ్లకే గర్భం ధరించి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. స్త్రీలు మానములమ్ముకొని బతికెదరు అని అన్నారు. కొందరు పొట్టకుటి కోసం, కొందరు విలాసాల కోసం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటారని కాలజ్ఞానంలో చెప్పబడింది. అన్ని సిటీలలోనూ కొన్ని వేల మంది సెక్స్ వర్కర్లుగా జీవితాన్ని గడుపుతున్నారు. దేశవ్యాప్తంగా 12 లక్షల మంది, హైదరాబాద్లో 50,000 మంది వరకు వ్యభిచార వృత్తిలో ఉన్నట్టు అంచనా. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదని కాలజ్ఞానంలో రాశారు. కాబట్టి ఈ కాలంలో బంగారం ధర అలాగే పెరుగుతుంది.
కాశీలోని దేవాలయం 40 రోజుల వరకు పాడుపడుతుందని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే 1910 నుండి 1912 మధ్యలో గంగానదికి భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. అంతేకాదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక పద్యం ఉంది. ఈశాన్య దిశన విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా, కోరంకియను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తొంగి సచ్చేరయ్యా. బ్రహ్మంగారు చైనాలో పుట్టే ఈ కరోనా వైరస్ భూతాన్ని ఆనాడే ఊహించి చెప్పారని చాలా మంది చెప్తున్నారు. రాచరికాలు, రాజుల పాలన నశించిపోయి మన దేశంలో రాచరిక వ్యవస్థ ఉండదు అని చెప్పారు. అలాగే జరిగింది. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. ప్రస్తుతమున్న బ్రాహ్మణులకు తెలియదు కానీ కొన్నేళ్ల క్రితం బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలుండేవి. ఇప్పుడు ఎక్కడా అగ్రహారాలు లేవు. ఒక అంబ 16 ఏళ్ల వరకు రాచరికాన్ని దక్కించుకుంటుందని చెప్పారు. ఆ విధంగానే ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు కాలం మన దేశ ప్రధానిగా పనిచేశారు. రావణ కాష్టమున కల్లోలం చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను. రావణ దేశమంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంకవాసుల మధ్య జాతి కలహాలు వచ్చి దేశం మొత్తం అల్లకల్లోలమైంది. నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతం ముందు ఒక అద్భుతం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కలియుగాంతానికి 20 ఏళ్ల ముందు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం దర్శనమిస్తుందని బ్రహ్మంగారు చెప్పారట. అర్ధరాత్రి కనిపించే ఆ విష్ణు చక్రం ఎలా ఉంటుందో స్వామివారు ఇలా వివరించారు. పట్టపగలు సూర్యగ్రహణం మధ్యలో గ్రహణం ముసురుకున్న సమయంలో సూర్యగోళం చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది కూడా అంత వింతగా ఉంటుందని చెప్పారు. వెన్నెల రాత్రిలో ఈ చక్రం ఇంద్రధనస్సు రంగును పోలి ఉంటుంది. అయితే ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్దిసేపే ఉంటుందని స్వామి చెప్పారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సుదర్శన చక్ర దర్శనం మరో కొత్త యుగానికి నాంది ప్రస్తావన అని, రాబోయే యుగాన్ని ఆవిష్కరించే కార్యక్రమమని బ్రహ్మంగారు చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం ఇంద్రధనస్సులా కనిపిస్తుందని చెప్పడమే కాదు, ఆ కొండ భవిష్యత్తులో సంజీవనిగా మారుతుందని చెప్పారు. కొండపై ఉండే అడవిలో సంజీవని మొక్క ఉందని కూడా స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అయితే మానవునికి సంపూర్ణ ఆయుష్ను అందించే ఔషధాల తయారీకి ఉపయోగించే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా లభించే నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండను సంజీవ కొండ అంటారు. సూర్యోదయం మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడటం వలన దీనికి ఉదయగిరి అని పేరు. ఈ కారణంగానే సంజీవ కొండకు తూర్పు వైపున ఉన్న గ్రామానికి ఉదయగిరి అని పేరు వచ్చింది. ఈ సంజీవ కొండ నెల్లూరు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపుకున్నది. ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను ఒలుగుతూ చూడముచ్చటగా ఉంటాయి. కొండపై నుంచి జారే జలపాతం, ఈ సంజీవ కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామస్తుల దాహార్తిని కూడా తీరుస్తుంది. ఈ కొండ మీద చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పైన రాతి మెట్ల సౌకర్యం కలదు. అంతేకాదు బ్రహ్మంగారు ఇంకా చాలా విషయాల గురించి చెప్పారు. వెంకటేశ్వర స్వామివారి సంపదని 6 దోచుకుంటారని, శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, రాయదుర్గంలో ఒక చిలక వీరధర్మాల చెప్తుందని, బనగానపల్లిలో పాతర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని, శ్రీశైలం మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడని కూడా బ్రహ్మంగారు వెల్లడించారు. అడవి మృగాలు అడవుల నుంచి గ్రామాలు మరియు పట్టణాలలోకి ప్రవేశిస్తాయి, మానవులను చంపుతాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిళ్ళు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆ సమయంలో ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పొడకను తాకుతుందట. ఒకవేళ జలప్రళయం వచ్చి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందట. అంతేకాదు ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతులాగా అరిచి మాయమవుతుందట. అలాగే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడేకూస్తుందని చెప్పారట. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లుపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతిముక్కులు లేచి ఆకాశం ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు. కర్ణాటకలోని కామాక్షి విగ్రహం నుండి రక్తం కారుతుందట.
అయితే 5000 సంవత్సరాలకు వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చ వంశంలో ఎవరూ మిగిలరు. ఈ వంశానికి ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు. 5000 సంవత్సరాల తర్వాత కాశీలో కొంత కనిపించకుండా మాయమైపోతుందట. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆ ధాతృనామ సంవత్సరంలో అనేక ఊర్లలో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారు. జనులు అరిచి అరిచి చేస్తారు. అంతేకాదు, నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలుతాయి. 7 గ్రామాలకు ఒక గ్రామమవుతుంది. అంటే ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. ఇక బ్రహ్మం గారు ఆయా జన్మరహస్యం గురించి 5000 ఏళ్ల తర్వాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల అంటే నేపాల్లో ఉన్న గండకీ నదిలో సాలా గ్రామంలో నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలియదు. ఇలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే. బ్రహ్మంగారి మఠంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1693వ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధిలో ప్రవేశించారు. ఆ సమాధిపై తర్వాత కాలంలో భక్తులు పునర్నిర్మించారు. గర్భగుడిలో స్వాముల వారి జీవ సమాధి ఒక్కటే ఉంది. ఎదురుగా బ్రహ్మంగారి 3వ కుమారుడు పోతులూరయ్య, ఆయన భార్య పార్వతమ్మ, చివరగా బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ గార్ల సమాధులున్నాయి. గర్భగుడిలో సజీవ సమాధిపై తాళపత్ర గంధాల్ని ఒక వెండి పెట్టెలో భద్రపరిచారు. అయితే కాలజ్ఞానం మీరు ఎంతవరకు నమ్ముతారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.